ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి దగ్గర ఎందరో దర్శనానికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని మహర్షుల వారు చాలా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ న్యూస్ పేపర్ చదువుతూనే ఉంటారు. ఈ వార్తాపత్రికలు కోకొల్లలుగా ఉంటాయి. వాళ్ళ రాజకీయ దృక్పథాలను బట్టి కొందరు, వాళ్ళ మనోస్థితిని బట్టి మరికొందరు ఈ పత్రికలను నడుపుతూ ఉంటారు. సరే, ఆ పత్రికల్లో ఎన్నో వ్యాసాలు, కథనాలు, వార్తలు ప్రచురిస్తూ ఉంటారు. బాగానే ఉంది. ఇక్కడ ఈ వార్తాపత్రికల గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది? అందరూ కూడా వార్తాపత్రికలని తుది నుంచి చివరి దాకా ముద్రించిన విషయాలన్నిటినీ కూడా చక్కగా చదువుతారు. అందులో సందేహం లేదు. కానీ దేని మీదనైతే ఈ వార్తలు ప్రచురించబడ్డాయో, ముద్రించబడాయో దాన్ని విస్మరిస్తారు. ఈ పత్రికా వ్యాసాలన్నిటికీ ఆధారం ఏమిటి? కాగితమేగా. ఆధారం తెలిస్తే మిగతావన్నీ తెలుస్తాయి. అది లేకుండా ఊకను గ్రహించి సారాన్ని వదిలేస్తున్నాం ఇక్కడ. మరి అయితే ఉన్నది ఒకటే సత్యం. ఆ సత్యం ఏమిటది అన్న ఎదురు ప్రశ్న వచ్చినప్పుడు మహర్షుల వారు ఆ ఏకైక సత్యం ఏదో కాదు, అది నీ ఉనికి, అది నీ సహజత్వము, అది ఉన్నానన్న అహంస్ఫురణ. మనం ఇక్కడ చూచే విషయములు ఆ విధంగా కనపడేది, మనం కూడా కనిపించేది దానివల్లనే సుమ, ఆ ఉనికి వల్లనే. కనుక నీవు అనవసరంగా ప్రాపంచిక విషయముల జోలికి పోవద్దు. మొదట నీవెవరివో గుర్తించు, ఆత్మగా ఉండు, నేను ఉన్నానన్న ఎరుకగా ఉండు. ఆ పైన ఆత్మకి పరిధి ఉన్నదా లేదా, ఆత్మ అంటే ఏమిటి, అదే ఫైనాలిటీగా అనేది నేను నీకు ఎంత చెప్పినా ఉపయోగపడదు. కారణం, ఎవరికి వారు అహంకారాన్ని త్యజించి సత్యస్థితిలో నిలిచి ఉన్నప్పుడే వారి స్వరూపము అనంతమని, ఏకమని తెలుస్తుంది. ఇంతకీ నువ్వు ఆత్మని దేనినంటావని ఎదురు ప్రశ్న వేశారు. దానికి వారు బదులు పలుకుతూ జీవుడే ఆత్మ. బాగానే ఉంది. జీవుడెవరో తెలుసుకోపోని. ఒకవేళ జీవుడికి నువ్వు అనుకునే ఆత్మకి భేదమేమైనా ఉన్నదా? అభేదమా? జీవుడే ఆత్మయా? అది లేకపోతే ఆత్మని వేరొకటి ఉన్నదా? నీవు చూచేదానికి తుది ఒకటి ఉన్నది కదా. దేహాత్మ బుద్ధితో పరిమితమైన నేనుగా ఈ జగత్తులో ఎన్నో విషయాలని, వస్తువులని చూస్తున్నావు. మరి ఇది శాశ్వతంగా ఉన్నదా? నిన్న కనిపించిన వారు ఈరోజు కనపడటం లేదుగా.
నిన్న ఉన్న సృష్టి ఈరోజు లేదుగా అంటే మారుతూ పోతూ ఉన్నదన్నమాట. మరిది సత్యం ఎట్లా అవుతుంది? కనుక నాయన, నువ్వు చూచే ప్రతిదానికి తుది ఒకటి ఉండి తీరుతుంది. సృజింపబడిన దానికి అంతము తప్పదు, నాశము ఉండక తప్పదు. కనిపించింది అదృశ్యము కాపు తప్పదు, పుట్టిన దానికి మరణము తప్పదు. కాబట్టి జనన మరణాలు దేనికైతే ఉండవు, ఉదయ అస్తమానాలు దేనికైతే ఉండవు, అదే నీ సహజత్వం అని గుర్తించు. అంటే దాని అర్థం సృజించబడని దానికి అంతము లేదు. ఎప్పుడూ ఉన్నటువంటి అహంస్ఫురణకి, ఉన్నానన్న ఎరుకకి అంతమెక్కడుంది? అది కనపడిపోయేది కాదే మరి. ఆ ఉన్నటువంటి సద్వస్తువుని మనము చూడజాలము. అంటే ఈ అహంకారంతో, ఈ పరోక్ష జ్ఞానముతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి అది నీవు చూచేది కాదు. ముఖ్యంగా నాయన, మన దృష్టికి అది అందదు. కారణం ఈ మాయా నేను, ఈ వ్యక్తిత్వము తల మూలము తెలుసుకోలేదు. ఒక దాని మీద ఆధారపడి ఇది ప్రకాశిస్తుంది. ఇది దీని పుట్టుక, దీని మరణము దీని చేతుల్లో లేదు. కనుక మనకు కనిపించేదేదో దాన్ని తెలుసుకోవాలి. దాని నాశమే దాని అంతము కదా. నేను ఉన్నానని అంటున్నావు, దేహంతో ఉన్నానని అంటున్నావు, దేహమే నేను అంటున్నావు. ఆ నేను ఉందేమో చూడు, విచారించు. దాని అంతమే మరి దాని నాశనం కదా. లేనిది ఉన్నదేమో చూడు, లేదని నీకు తెలియదు, ఉన్నదనే అనుకుంటూ నువ్వు విచారిస్తున్నావు. నేనెవరివో నీవు గుర్తించు. ఎప్పుడైతే ఈ అహంకారము అదృశ్యమైపోతుందో, మరి ఉన్నదేదో అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నది, అహంస్మరణగా ఉన్నది. నేను ఉన్నానన్న ఎరుకతో కూడుకొని ఉన్నది. దానికి పరిధులు లేవు, అవధులు లేవు. తనకు తానుగా, అనంతంగా, ఏకంగా, అవధులు లేక ఆ ఎరుక ప్రకాశిస్తూనే ఉన్న స్థితి నీ స్వరూపమని గుర్తించు. ఇందాక చెప్పినట్లు కొత్తగా కనపడేది తరువాత అది నష్టమై తీరుతుందిగా. నీవు ఇప్పుడు దేహాదులతో సంబంధాలు పెంచుకుని, బంధాలు పెంచుకుని సత్యం అనుకుంటున్నావు. నీ కళ్ళ ఎదుటే ఎందరో అదృశ్యమైపోతున్నారు, పుడుతున్నారు, నశిస్తున్నారు. మరి నీవు నీ దేహము కూడా అంతే కదా. మరి దేహము కనపడిపోతుంది కదా. దేహము లేకపోయినా నీవు ఉన్నావా లేవా? లేనంటావా? అది ఎలా కుదురుతుంది? నిద్రపోతున్నప్పుడు ఈ జగత్తు కానీ, ఈ సంసారము కానీ, నీ దేహము కానీ అక్కడ మరి ప్రకాశించటం లేదుగా. దేహం ప్రకాశించకపోయినా, జగత్తు లేకపోయినా మరి నీవు ఉన్నావు కదా. ఆ ఉన్నదేదో నీ సత్యస్థితి అని గుర్తించు. అది కొత్తగా రాదు. దేహాత్మబుద్ధిని పట్టుకుని వేలాడుతూ ఏదో దర్శించాలని, కొత్తగా పొందాలని
ఆశపడుతూ ఉంటావు. అది కుదరదు. ఉనికి లేని అహంకారము సత్యమైన ఆత్మని, అహంస్మరణని ఎలా తెలుసుకుంటుంది? సర్పరజ్జు భయభ్రాంతిలో లేని పాము తాడును తెలుసుకుంటుందా? ఇక్కడ అంతే. వ్యక్తిత్వము లేదని, ఉన్నదే ఎరుక అని, ఎరుకగా నిలిచి ఉండుటే ఈ జీవితం యొక్క పరమావధి. మంచిది. మౌనమే నీ సహజత్వం.